హాయ్ అండి. ఈరోజు కూడా మరొక మంచి మెమొరీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఏంటంటే ఇయర్ రింగ్స్ ఒకసారి చూడండి. ఇయర్ రింగ్స్ 7-8 ఇయర్స్ బ్యాక్ సైడ్ అందరితో ఇయర్ రింగ్స్ ఉండేటివి కదండి. ఇలా ఉండేటివండి. ఫస్ట్ ఇలానే సేమ్ ఉండేటివి, కానీ కింద ముత్యాలు కాకుండా గోల్డ్ మువ్వల్ లాంటివి వచ్చినాయండి. కానీ నాకు ఇవి గోల్డేనండి. నాకు ఎక్కువ చిన్నవి పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదండి. అందుకు ఇవి మనము చేంజ్ చేసుకుంటే కూడా దీని వాల్యూ, రిటర్న్ వాల్యూ అనేది ఎక్కువ ఉండదు. బాగా అది తరుగు అది ఎంత పోతుందని చెప్తారు కదండి. అందుకోసము నేను ఏం చేశానంటే ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఎలా ఉన్నది కూడా నేను పక్కన పిక్ పెడతానండి. ఈ ఇయర్ రింగ్స్కి నేను ఇలా ఎక్స్ట్రా ఇవి చేయించుకున్నానండి. చాంద్ బాల్ వేసుకున్నాను, బాగా గ్రాండ్గా కనిపించాలని. ఈ చిన్న పైన కమ్మకు నేను ఈ చాంద్ బాల్ ఎంత మొత్తం ఇలా నేను ఎక్స్ట్రా చేయించుకున్నానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా పెట్టుకుంటానండి. చూడండి ఇలా చూడండి. మనము ఇవి మార్చుకుంటే దీని రిటర్న్ వాల్యూ అంటూ ఏమి ఉండదు, సగానికి సగం పోతుంది అనేసి నేను ఇలా రీమోడల్ చేయించుకున్నానండి. ఈ చిన్న కమ్మకు నేను ఇలా పెద్దగా కింద చాంద్ బాల్స్ పెట్టించుకున్నానండి. ఇలా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టానండి. ఓకే అండి, ఒకసారి ఈ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకొని కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదండి. ఇలా నాకు చిన్నవి పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే ఇలా కొంచెం లాంగ్గా ఉంటే నాకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఏం లేదండి, ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చేశానండి. మరొక మంచి రీడిజైన్ ఈ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకే అండి, బాయ్.